హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీక్ అంటే ఏప్రిల్ 13th లోపు ఓటీటీలో రిలీజ్ అవబోతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. చాలా అంటే చాలా తెలుగు మూవీస్ అయితే స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉన్నాయి. అంతేకాకుండా వేరే లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి డబ్ అవడానికి కూడా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. సో ఫ్రీ ఉంటే కనుక ఒకసారి ఈ వీడియో చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 తెలుగు మూవీ అయిన టుక్ టుక్. ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీలో ఏప్రిల్ 10th స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ ట్రైలర్ అయితే చూశాను, చాలా వరకు అయితే నచ్చింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్యామిలీ డ్రామా అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో చూసుకుంటే అంటే లాస్ట్ వీక్ని చూసుకుంటే కనుక ఈటీవీలో ఫ్యామిలీ డ్రామా మూవీస్ అలాగే ఇండిపెండెంట్ అంటే చిన్న బడ్జెట్ మూవీస్ అయితే చాలా అంటే చాలా ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. సో ఆ మూవీస్ కూడా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ టుక్ టుక్ మూవీ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏప్రిల్ 10th డైరెక్ట్గా ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 2 తెలుగు మూవీ అయిన కోట్. ఈ మూవీ మార్చ్ 14th ఓన్లీ తెలుగు ఆడియోలో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 11th నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ ఎవరైతే థియేటర్లో చూడలేదో మిస్ అవ్వకుండా మరలా ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా కనెక్ట్ అయితే అవుతారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీస్ లిస్టులో ఈ మూవీ కూడా ఒకటి. థియేటర్లో ఎంత మంచి టాక్ తెచ్చుకుందో చాలా మందికి అయితే తెలుసు. సో మిస్ అవ్వకుండా అంటే ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో వారు మిస్ అవ్వకుండా ఏప్రిల్ 11th నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 3 తమిళ్ మూవీ అయిన పెరుసు. ఈ మూవీ మార్చ్ 14th థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లోనే. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 11th నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ తమిళ్ లాంగ్వేజ్లో 3.5 రేటింగ్ అయితే తెచ్చుకుంది. సో తెలుగు ఆడియన్స్ కూడా నచ్చేలాగైతే ఉంటుంది. ఎక్కువగా కామెడీ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ పెరుసు మూవీ మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏప్రిల్ 11th నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 4 తెలుగు మూవీ అయిన మూడో కన్ను. ఈ మూవీ జాన్ 26th థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 8th అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూడో కన్ను మూవీ. నెంబర్ 5 హిందీ మూవీ అయిన చావా. ఈ మూవీ ఫిబ్రవరి 14th ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మరలా ఒక 2 weeks గ్యాప్ తీసుకొని వేరే లాంగ్వేజ్లో అంటే తెలుగు, తమిళ్ అండ్ మలయాళం లాంగ్వేజ్లో కూడా థియేటర్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 11th నెట్ఫ్లిక్స్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అంతేకాకుండా ఈ మూవీ ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో సో వారు మాత్రం మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్లో చాలామంది అయితే ఈ మూవీకి కనెక్ట్ అయితే అయ్యారు. అంతేకాకుండా ట్రూ స్టోరీ కాబట్టి చాలామంది ఎమోషనల్ కూడా అవుతారు. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 11th తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 6 కన్నడ మూవీ అయిన రక్షణ. ఈ మూవీ మార్చ్ 2nd థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది, కన్నడ అండ్ తెలుగు లాంగ్వేజ్లోనే. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 11th సన్ నెక్స్ట్లో 2 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఒకటి వచ్చేసి కన్నడ, మరొకటి వచ్చేసి తెలుగు. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ హారర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఏప్రిల్ 11th ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సన్ నెక్స్ట్లో ఏప్రిల్ 11th తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 7 మలయాళం మూవీ అయిన ప్రవీణ్ కోడు షెప్పు. ఈ మూవీ జాన్ 16th ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే సోనీ లివ్లో ఏప్రిల్ 11th 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఎక్కువగా తెలుగు ఆడియన్స్ మలయాళం మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు. అందులో థ్రిల్లర్ అండ్ క్రైమ్ అంటే ఇక చాలా ఇష్టపడి చూస్తూ ఉంటారు. సో వారు మాత్రం మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏప్రిల్ 11th సోనీ లివ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. మలయాళం లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 8 తెలుగు మూవీ అయిన ఇంటి నెంబర్ 13. ఈ మూవీ మార్చ్ 1st థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 8th అంటే నిన్న నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ హారర్ అండ్ థ్రిల్లర్.
హారర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికైతే ట్రై చేయండి. కాకపోతే థియేటర్లో ఈ మూవీకి మాత్రం యావరేజ్ టాక్ అయితే వచ్చింది. సో టైం ఉంటే చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. అంతేకాకుండా ఎక్కువగా హారర్ మూవీస్ ఇష్టపడేవారు అలాగే కొన్ని హారర్ సీన్స్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే చూడండి, లేకపోతే మాత్రం మీ టైం అంతా వేస్ట్ అయ్యేలాగైతే ఉంటుంది ఈ మూవీ. నంబర్ 9 హాలీవుడ్ మూవీ అయిన టెరిపియర్ 3. ఈ మూవీ లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్లో ఓన్లీ హాలీవుడ్ లాంగ్వేజ్లో మాత్రమే అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి హారర్ అండ్ క్రైమ్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. 3.5 రేటింగ్ అయితే ఉంది. అంటే హాలీవుడ్లో చూసుకుంటే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 8 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది 4 లాంగ్వేజ్లో. అందులో తెలుగు వాడియో కూడా ఒకటే. ఈ మూవీ హారర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు అలాగే ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ చూసేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. హాలీవుడ్లో చూసుకుంటే 3.5 రేటింగ్ అయితే ఉంది. సో తెలుగు ఆడియన్స్కి చాలా అంటే చాలా నచ్చే సీన్స్ అయితే ఉంటాయి. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రైమ్ వీడియోలోనే కాదు, ఫ్రీ వెబ్సైట్లో కూడా ఈ మూవీ తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 10 హాలీవుడ్ మూవీ అయిన మూవింగ్ ఆన్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2023లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 8 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది 4 లాంగ్వేజ్లో. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు తెలుగు ఆడియన్స్. సో వారు మాత్రం ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. కామెడీ అండ్ డ్రామా పరంగా చాలా అంటే చాలా సీన్స్ అయితే నచ్చుతాయి. ఇటు నెట్ఫ్లిక్స్లోనే కాదు ఈ మూవీ, ఇటు చూసుకుంటే ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది తెలుగు ఆడియోలో. ఫ్రీ టైం ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తెలుగు ఆడియోలో అంటే ఫ్రీ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 11 హాలీవుడ్ మూవీ అయిన 12 మైటీ ఆర్ఫన్స్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2021లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి 4.5 రేటింగ్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ చూసుకుంటే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 8 అంటే నిన్నటి నుంచి 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ హాలీవుడ్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో చూసుకుంటే. సో ఎక్కువగా స్పోర్ట్స్ మూవీస్ ఇష్టపడేవారు అంతేకాకుండా ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకునేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. అంతేకాకుండా ఈ మూవీ తెలుగు ఆడియోలో చూసుకుంటే ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఫ్రీ వెబ్సైట్లో కూడా మీరు ఈ మూవీ అయితే చూసేయవచ్చు తెలుగు ఆడియోలోనే. నంబర్ 12 హాలీవుడ్ మూవీ అయిన ఏ డాగ్స్ వే హోమ్. ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2021లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 8 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది 5 లాంగ్వేజ్లో. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ వచ్చేసి టోటల్గా డాగ్ కోసం అయితే ఉంటుంది. సో ఎక్కువగా డాగ్ మూవీస్ ఇస్తే ఇష్టపడుతూ ఉంటారు తెలుగు ఆడియన్స్. అంతేకాకుండా ఎక్కువగా డాగ్ మీద ప్రేమ అయితే ఉంటుంది. సో వారు మాత్రం మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే హాలీవుడ్లో ఈ మూవీకి 4.7 నుంచి 4.8 రేటింగ్ అయితే ఉంది. సో తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో కూడా ఉంది. అంతేకాకుండా ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. నంబర్ 13 హాలీవుడ్ మూవీ అయిన హిట్ మెన్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2023 జాన్ 1న ఈ మూవీ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 8 అంటే నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటే. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీస్ అలాగే హాలీవుడ్ మూవీస్ ఎక్కువగా ఇష్టపడి చూసేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో కూడా తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది. నంబర్ 15 థాయ్ వెబ్ సిరీస్ అయిన హియర్ మీ సీజన్ 2. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిదైతే కాదు, 2022లో ఓన్లీ థాయ్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. మరలా దీనికి హిందీ, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్ని యాడ్ చేసి అమెజాన్ మినీ టీవీలో ఏప్రిల్ 8 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. టోటల్గా 4 లాంగ్వేజెస్, అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 32 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 45 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. సో ఎక్కువగా ఆ వెబ్ సిరీస్ చూసేవారు ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అమెజాన్ మినీ టీవీలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఎలాంటి సబ్స్క్రిప్షన్ అయితే అవసరం లేదు, ఫ్రీగానే ఈ వెబ్ సిరీస్ అయితే మీరు చూడొచ్చు అమెజాన్ మినీ టీవీలో. నంబర్ 16 తెలుగు మూవీ అయిన లవ్ యూ నాన్నమ్మ. ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీలో
ఏప్రిల్ 13కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఇలాంటి మూవీస్ అంటే చిన్న బడ్జెట్తో వచ్చే మూవీస్ చాలా అంటే చాలా ఈటీవీని అయితే తీసుకుంటూ ఉంటుంది. సో లాస్ట్ వీక్ కూడా చాలా అంటే చాలా అంటే దగ్గర దగ్గర 3 మూవీస్ అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ అయితే ఉన్నాయి. సో ఈ మూవీ కూడా ఏప్రిల్ 13కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అంతేకాకుండా ఈటీవీలో ఏప్రిల్ 8కి టుక్ టుక్ మూవీ కూడా స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. సో ఇలాంటి మూవీస్ అయితే చాలా అంటే చాలా టైంపాస్ అవుతాయి. అంతేకాకుండా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీస్ లిస్టులో ఇలాంటి మూవీస్ కూడా ఉంటాయి. సో ఈ మూవీ కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. ఏప్రిల్ 13కి ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది లవ్ యూ నానమ్మ మూవీ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. దగ్గర దగ్గర 16 మూవీస్ అయితే ఈ వీక్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉన్నాయి. తెలుగు మూవీసే కాదు వేరే లాంగ్వేజ్ నుంచి కూడా తెలుగులోకి డబ్ అయితే చేస్తున్నారు. సో మీరు ఏ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ మూవీ ఈ వీక్ ఉంటే కనుక ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరలా మనం నెక్స్ట్ వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్టుతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.